ప్రేమ యాక్సిడెంట్‌కి కారణమైన ఆ నలుగురిని పోలీసులు జైలుకి తీసుకెళ్తారు. ఇదంతా ఎలా జరగబోతుందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నేటి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో మన ముందుకు వచ్చింది. మొన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఈరోజు జరిగిన పరిణామాలు మరో ఎత్తు. ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్నది ఎవరో బయట వాళ్ళు కాదు, సొంత ఇంటి వాళ్ళే అని తెలియడంతో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. మరి ఆ నలుగురు ఎలా దొరికిపోయారో, వాళ్ళ అరెస్ట్తో ఇంట్లో ఎలాంటి హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుందనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎపిసోడ్ ప్రారంభంలోనే యాక్సిడెంట్ తాలూకు విషాద ఛాయలు కుటుంబం మొత్తాన్ని కమ్మేస్తాయి. ఆ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్న బాధ, వాళ్ళు కన్నీళ్లు చూస్తుంటే మనకు కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ తరుణంలో డాక్టర్లు చెప్పే మాటలు గుండెల్ని పిండేసేలా ఉంటాయి. ఒక పక్క తమ వాడికి ఏమవుతుందో అన్న ఆందోళన, మరోపక్క అసలు ఎవరి వల్ల ఈ ఘోరం జరిగిందన్న కోపం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి హాస్పిటల్కు వచ్చిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. ఇది డ్రైవర్ పొరపాటు వల్ల జరిగిన సాధారణ యాక్సిడెంట్ కాదు, పక్కాగా స్కెచ్ వేసి చేసిన హత్యాయత్నం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అందరి మైండ్ బ్లాంక్ అవుతుంది. పోలీసులు తమదైన శైలిలో విచారణ వేగవంతం చేస్తారు. చిన్న చిన్న క్లూస్ ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలినట్లు అసలు నిజాలు మెల్లగా బయటపడటం మొదలవుతుంది. పోలీసుల విచారణలో ఆ యాక్సిడెంట్కి ప్లాన్ చేస్తుంది బయట వాళ్ళు కాదు, మన సొంత మనుషులే అని తెలుస్తుంది. ఆ నలుగురు మరెవరో కాదు, మొదటి వ్యక్తి ప్రేమ వాళ్ళ నాన్న, రెండవది ఈ కుట్రలన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన భాగ్యం, మూడవ వ్యక్తి సాక్షాత్తు భాగ్యం కూతురు వల్లి, ఇక నాలుగవ వ్యక్తి భాగ్యం భర్త. ఈ నలుగురు కలిసే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని, వీళ్ళే ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులని సాక్ష్యాలతో సహా పోలీసులు నిరూపిస్తారు. ఈ చేదు నిజం తెలియగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. సొంత మనుషులే ఇలా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారని తెలిసి కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోతారు. భాగ్యం, ఆమె భర్త, కూతురు వల్లి, అలాగే ప్రేమ వాళ్ళ నాన్న వీళ్ళందరినీ పట్టుకుని నిలదీస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పినా, కన్నీళ్లు పెట్టుకుంటూ నాటకాలు ఆడినా ఎవరూ సహకరించరు. పోలీసులు ఆ నలుగురికి బేడీలు వేసి జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే సీన్ ఈరోజు ఎపిసోడ్కి హైలైట్ అని చెప్పాలి. ఇంతకాలం వీళ్ళు చేసిన మోసాలకు, కుట్రలకు సరైన శాస్తి జరిగిందని చూసే ప్రేక్షకులకు కూడా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో జరిగిన అసలైన కథ. సొంత వాళ్ళే వెన్నుపోటు పొడిచారని తెలిసాక కుటుంబ సభ్యులు దీన్ని ఎలా జీర్ణించుకుంటారో, అరెస్ట్ అయిన నలుగురు జైలు నుంచి బయటికి రావడానికి ఇంకేం కొత్త ప్లాన్స్ వేస్తారనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే. మరి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన ఆ నలుగురు అరెస్ట్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.